ఈరోజు రెసిపీ బేబీ పొటాటో కర్రీ దాబా స్టైల్లో. దీన్నే దమ్ ఆలు కూడా అంటారు. దమ్ ఆలు కర్రీ దాబా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. చాలా డెలిషియస్గా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్. ఈరోజు రెసిపీ బేబీ ఆలు, చిన్న ఆలుతో దాబా స్టైల్లో కర్రీ ఎలా చేయాలో నేను చూపిస్తాను. చిన్న చిన్న ఆలుగడ్డలతోని దమ్ ఆలు కర్రీ ఎలా చేయాలో దాబా స్టైల్లో ఇప్పుడు నేను చూపిస్తాను. బేబీ ఆలు కర్రీకి కావలసిన వస్తువులు: చిన్న ఆలుగడ్డలు, చాలా చిన్న చిన్నగా ఉంటాయి రౌండ్గా. ఈ ఆలుగడ్డలు మనకు దొరుకుతాయి, ఈజీగానే దొరికిపోతాయి. ఈ ఆలుగడ్డల్ని ఉడకబెట్టేసి కర్రీ చేసుకోవాలి. దీనికి కావాల్సిన వస్తువులు: ఉప్పు, కారము, ధనియా పౌడరు, గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, తాలింపు సామాను, ఉల్లిగడ్డలు, పెరుగు. ఈ దమ్ ఆలు కర్రీ, ఈ బేబీ ఆలు కర్రీ దాబా స్టైల్లో చాలా డెలిషియస్గా ఉంటుంది. ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక 1/2 కిలో ఆలుగడ్డలు తీసుకున్నాను. దీన్ని బాగా నీట్గా కడిగి ఒక 3-4 విజిల్స్ వచ్చేటట్టు ఆలుగడ్డల్ని కొద్దిగా నీళ్ళు పోసి, బాగా ఫుల్గా పోయొద్దు వాటరు, తొందరగా ఉడికిపోతాయి. తక్కువ వాటర్ ఉంటే, ఎక్కువ వాటర్ ఉంటే మొత్తం ప్రెషర్ అంతా బయటకు వచ్చేసి కుక్కరు, స్టవ్ పాడైపోతాయి. అట్లా కాకుండా కొద్దిగా దానికి తగ్గట్టుగా వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఇవి చల్లారే వరకు ప్యాన్ తీసుకొని నేను ఒక పక్కన కర్రీ రెడీ చేస్తున్నాను. 1 స్పూన్ నెయ్యి వేసి, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో కొద్దిగా మెంతులు, ప్రతి ఒక్క కర్రీలో ఒక చిన్న పావు స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను నేను. జీలకర్ర, ఆవాలు, ఈ జీలకర్ర చిటపట్టలాడంగానే ఆవాలు వేసుకుంటున్నాను. దీంట్లో 2 ఎండుమిర్చి టేస్ట్ కొరకు, అట్లాగే దీంట్లో పసుపు, ఇవన్నీ వేసి బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే మనము కర్రీ చేసుకుంటాం అన్నట్టు. ఈ కర్రీకి దీని స్పెషల్ ఇంగ్రీడియంట్ పెరుగు. ఈ పెరుగు వల్ల ఈ కర్రీకి సూపర్ టేస్ట్ వచ్చేస్తుంది. దీంట్లో కరివేపాకు, పుదీనా వేసుకుంటున్నాను. కొద్దిగంత బాగా రోస్ట్ చేసుకోవాలి, అంటే కంప్లీట్గా డ్రై అని కాదు. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్టు బాగా కలుపుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా చూసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ దీన్ని చిన్న మంట మీద పెట్టి మనము మూత పెట్టుకొని మగ్గనియాలి ఉల్లిగడ్డల్ని. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. చపాతీలోకి, రోటీలోకి, దేనికైనా బాగుంటుంది. ఒక 4 గంటల పెరుగు అంటే ఒక 1/2 లీటర్ 300 ml పెరుగు తీసుకుంటున్నాను. తీసుకొని దీంట్లో కొంచెం కారము, ఉప్పు, ధనియా పౌడరు, జీరా పౌడరు, ఇవే కాకుండా ఇంకా కొద్దిగా అంత గరం మసాలా వేసుకొని, దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేస్తున్నాను. వేసి ఒక దగ్గర కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కట్ చేసి పెట్టుకున్నాయి దీంట్లో వేసేస్తున్నాను. ఇది బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ ఈ ఇంగ్రీడియంట్స్ని. ఇప్పుడు దీంట్లో ప్యాన్లో ఉన్న ఉల్లిగడ్డలు బాగా మగ్గిపోయినాయి. ఈ మగ్గిపోయిన ఉల్లిగడ్డలలో ఈ పెరుగు పేస్ట్, ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ దీంట్లో వేసేయాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది. మామూలు కర్రీనే, కాకపోతే పెరుగు యాడ్ చేయడం వల్ల దీని టేస్టు ఒక్కసారే పెరిగిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ పెరుగు దీంట్లో కలిపేసి అస్సలే 1 సెకండ్ కొరకు కూడా వదిలిపెట్టద్దు. అసలే వదలద్దు. వదిలేస్తే ఏమవుతుందంటే పెరుగు స్మెల్ వస్తుంది కూరల నుంచి. కూర తిన్నప్పుడల్లా పెరుగు ఇష్టం లేని వాళ్ళు ఇంకా తినలేరు.
దీన్ని ఆపకుండా కలుపుతూనే ఉండాలా. ఇట్లా కలిపిన తర్వాత ఏమవుతుందంటే పెరుగు వెళ్ళిపోతుంది, మొత్తం దాంట్లో కలిసిపోతుంది, నెయ్యి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది టేస్ట్. దీని ఒక్క ముఖ్యమైన విషయం ఏంటంటే వదలకుండా వదలకుండా కలుపుతూనే ఉండాలి. మనము కర్రీ చేసేటప్పుడు వదిలేసి చిన్న మంట పెట్టి మూత పెట్టి పక్కన పెడతాం కదా, అట్లా చేయొద్దు. బాగా కలపాల, అసలే వదలొద్దు. కలిపి దాన్ని కొంచెం దగ్గరకు వచ్చే వరకు కలిపి అప్పుడు మనము ఇంకా దీంట్లో ఏమైనా మసాలాలు వేసుకోవచ్చు లేదా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కలిపిన ఆలుగడ్డల్ని ఇప్పుడు కలిపేసినాం కదా, పెరుగు ఉల్లిగడ్డలు అవన్నీ పక్కన పెట్టుకొని ఈ ఆలుగడ్డలు పొట్టు తీసుకొని, ఈ ఆలుగడ్డలు పొట్టు తీసే వరకు అది మగ్గుతుంది కర్రీ. ఒక 2-3 నిమిషాలు మాత్రమే మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆలుగడ్డలన్నీ పొట్టు తీసేసి ఈ పొట్టు తీసిన ఆలుగడ్డల్ని మొత్తం అన్నీ ఒకటేసారి పొట్టు తీసేసి ఇట్లా హోల్స్ చేసుకోవాలి. అన్నిటికీ ఫోర్క్ స్పూన్ ఒకటి తీసుకొని దాంతో హోల్స్ చేసుకోవాలి బాగా. అంటే కర్రీ మొత్తము ఆలుగడ్డలకి వెళ్ళిపోవాలన్నట్టు లోపలికి. అట్లా కలుపుకొని ఈ ఆలుగడ్డలు వేసేసి ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. పడితే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి, పెరుగు ఆ గిన్నె అదంతా కడిగి కూడా వేసుకున్నా కానీ సూపర్ టేస్ట్ వస్తుంది. టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది. అసలు మనం బిలీవే చెయ్యము వట్టి ఆలుగడ్డ కర్రీ ఎంత టేస్ట్ మారిపోయిందని. ఇలా చేసుకొని ఇప్పుడు బేబీ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఇంకేమి ఎక్కువ ఏం లేవు సామాన్, ఇంతే. సూపర్ టేస్ట్. రోటీ, జొన్న రొట్టె, మక్క రొట్టె దేంట్లోకైనా కానీ సూపర్గా ఉంటుంది. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మీరు నా ఛానల్ యొక్క నెక్స్ట్ వీడియోలు ముందుగానే చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.